అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దయ్యముల బోధలు అనే సిరీస్లో ఇది 4వ బోధ. దయ్యముల బోధలో ఇది 4వ బోధ. ఏమిటి అనంటే దేవుని యొక్క మందిరములో ఆరాధనలలో వాయిద్యాలు వాయించకూడదు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయకూడదు అనేటువంటి మరొక బోధ. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు అనే మాటను తీసుకొని, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియుడి, తీసేయండి, మీ స్వరమండలముల నాదం వినుటకు నాకు మనస్సు లేదు అని దేవుడు అప్పుడు ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటను తీసుకొని, దేవునికి సంగీత వాయిద్యాలంటే ఇష్టం లేదు, ఇది దేవునికి అసహ్యము, ఇది ప్లే చేయడం పాపము అనేటువంటి ఒక బోధను మరి కొందరు సృష్టించినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా మనం చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చూడగలుగుతాము. వాళ్ళు దీన్ని ఎక్కువగా ఫాలో అవుతారు, బోధిస్తారు. అసలు ఇన్స్ట్రుమెంట్సే ప్లే చేయొద్దు దేవుని యొక్క మందిరంలో అనేది. అయితే మరి బైబిల్ ఏం చెబుతుంది, లేఖనమేమి చెబుతుంది, లేఖనం అదే చెబుతుందా లేదా ఇంకొకటి చెబుతుందా అని మనము చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మిరియాము లీడ్ చేస్తుండగా వారు పాటలు పాడుతూ సంగీత వాయిద్యాలు ప్లే చేస్తూ వచ్చారు. 150వ కీర్తన నిండా ఇన్స్ట్రుమెంట్స్ మనకు కనబడతాయి. క్రొత్త నిబంధనలో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో, ప్రకటన గ్రంథంలో కూడా ఇన్స్ట్రుమెంట్స్ను గురించి ప్రస్తావన ఉంది. పరలోకములోనే వాయిద్యాలు ఉన్నాయి, వాయిద్యాలు వాయించేటువంటి బృందాలు ఉన్నాయి. ఈనాడు సంగీతం అంటే దేవునికి ఇష్టము లేదు, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం అంటే ఇది దేవునికి అసహ్యం, ఇది పాపం అని చెప్పడం ఘోరమైనటువంటి విషయం. అయితే ఈ విషయాలను గురించి ఒకసారి చూద్దాం రండి. మొదటి దినవృత్తాంత గ్రంథములు 15వ అధ్యాయములో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత దాన్ని ప్లే చేసినటువంటి బృందాలను దావీదు ఏర్పాటు చేశాడు దేవుని మందిర సేవ కొరకు. 15:16 అంతటా దావీదు, మీరు మీ బంధువులను పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములులోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషంతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమాను వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును, తన బంధువులకు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన యోతానును, ఈ విధంగా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయండి. తర్వాత 19 నుంచి పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించకు నిర్ణయింపబడిరి. 20 జకర్యా, అజియేలు, షమీరామోతు, యెహీయేలు ఉన్న ఏలియాబు, మయాషయ, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయించబడిరి. ఇక్కడ కొంతమంది టీమ్స్నే ఇక్కడ దావీదు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాము దేవుని యొక్క మందిర సేవ కొరకు. ఇంకా 25వ అధ్యాయము మొదటి దినవృత్తాంత గ్రంథములు 6వ వచనంలో మనం చూసినట్లయితే కూడా ఇక్కడ 6వ వచనం, వీరందరూ ఆసాపునకు, యెదుతునకును, హేమానునకును రాజు చేయించిన కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి అనే విషయాలను మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏమండి, కొన్ని మీకు నేను చూపిస్తున్నాను ఈ సందర్భంగా. ఇకపోతే 2వ దినవృత్తాంత గ్రంథంలో కూడా ఈ విషయాలను మనం చూడగలుగుతాము. 20వ అధ్యాయం 28వ వచనంలో, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలములను, సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి అనేటువంటి ఈ మాటను మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని సేవలో వాయిద్యాలు వాయించబడ్డాయి, వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, పాటలు పాడేటువంటి బృందాలు కూడా ఉన్నారు. వారు అలా చేయడం కొరకు కేటాయించబడ్డారు కూడా. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 65 వచనంలో కూడా మనం చూస్తే అక్కడ అనేక మంది పాటలు పాడేటువంటి వారు మనకు కనబడతారు. ఇక్కడ ఎజ్రా గ్రంథంలో 2:65, వీరుగాక వీరి దాసులను దాసునాండ్రును 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది ఉండిరి. 200 మంది ఏంటిది, వాళ్ళు పాటలు పాడడానికి ఉన్నారు. ఏమండి, ఇంకా 150వ కీర్తన చూస్తే అయితే ఇక అందరికీ తెలుసు,
ఈ 150వ కీర్తన నిండా పాటలు పాడాలి దేవునికి అని, ఇన్స్ట్రుమెంట్స్తో పాడాలని, వాయిద్యాలతో పాడాలని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే. 150వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయం నందు దేవుణ్ణి స్తుతించండి అనే మాట మనం చూస్తాము. ఇకపోతే 3వ వచనంలో, బూరధ్వనితో ఆయనను స్తుతించండి, స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించండి. 4లో, తంబురతోనూ నాట్యంతోనూ స్తుతించండి, తంతి వాద్యములతో పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించండి. 5, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించండి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించండి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అని ఇక్కడ ఉంది. 149వ కీర్తన 3లో కూడా, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక అని చెప్తున్నాడు. మరి ఇన్ని వచనాలు తప్పేనా? ఇవన్నీ కొట్టివేయబడతాయి. మరి ఆల్రెడీ వాళ్ళు ఆరాధించారు కదా. ఈ కొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడు వాయిద్యాలను? ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించుదాం. ఇకపోతే మరి ఇప్పుడు పాత నిబంధనలో చూసాం, మరి కొత్త నిబంధనలో దీని యొక్క ప్రస్తావన దేవుడు ఏమైనా చేశాడా, అలా పాటలు పాడినటువంటి వారు ఉన్నారా లేరా అనే విషయాన్ని కూడా చూద్దాం. నేను కొన్ని చూపిస్తున్నాను, ఎందుకంటే సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకెన్నో విషయాలు దీంట్లో మనం మాట్లాడుకోవాలి. కానీ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అన్నాడు. ఇక్కడ 19లో చెప్పాడు, ఏమన్నాడు? ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో, వాయిద్యాలు వాయిస్తున్నాయి కదా సంగీతం వచ్చేటి, సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో మీరు ఒకరినొకరు హెచ్చరించుకొనుడి అన్నాడు. తర్వాత కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఏమండి ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే, ఒకటి 28, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసిన ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్తము అయిన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉంటిమి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచూ వచ్చాము. సమస్త విధమైనటువంటి జ్ఞానం అంటే అట్లా సంగీత పరిచర్య కూడా ఉంటుంది, దానిని మనము తీసేయాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపండి. సమస్త విధములైన జ్ఞానములలో సంగీత జ్ఞానం అనేది కూడా ఒకటి ఉంది, దానిని కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు, దీని ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. ఇకపోతే ఇది భూమి మీద సంగతి మాట్లాడుతున్నాం, సంఘంలో ఉన్న సంగతి మాట్లాడుతున్నాం. అసలు పరలోకములోనే దేవునికి పాటలు పాడేటువంటి వైనికులు ఉన్నారు, వీణలు వాయించేవారు ఉన్నారు, పాటలు పాడేటువంటి వారు ఉన్నారు. ఆ విషయాలను కూడా ఒకసారి మనము చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ఆయన దానిని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని ఇక్కడ చెబుతున్నాడు. 11లో, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని చెప్తున్నాడు. కోట్ల కొలది మంది కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పాడుతున్నారు. ఈ 9-10 వచనాలు కలిసి ఉన్నటువంటి విషయంలో మనం చూస్తే ఆ కింద అంటాడు, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అన్నాడు. క్రొత్త పాట ఉంది, వీణెలున్నాయి, పాటలు పాడేటువంటి కోట్లాది మంది ఉన్నారు. అందులో జీవులున్నారు, పెద్దలున్నారు, దూతలున్నారు, వీళ్ళందరూ కలిసి దేవుడిని పాడుతున్నారు, వీణలు వాయించేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని మర్చిపోవద్దు. ఇకపోతే 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇక్కడ 2వ వచనం, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది. వైనికుల నాదము, వీణలు వాయించేటువంటి బృందాలు ఉన్నారు, వారు పరలోకములో వాయిస్తున్నారు. ఇకపోతే 15వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచి ఉండుట చూచితిని అని చెప్తున్నాడు. ఇక్కడ వీణలు గలవారై అనే దగ్గర కింద పుట్నోట్లో
మూల భాషలో దేవుని సేవార్థమైన వీణలు గలవారై, దేవుని సేవ కొరకు వీణలు వాయించబడుతున్నాయి. పరలోకముల వీణలు 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 అని 3 దగ్గరలో చూసాం మనం. అయితే వీణలు వాయించే బృందాలు ఉన్నారు, కోట్లాది మంది దూతలు, జీవులు, అక్కడ 24 పెద్దలు అందరూ దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అక్కడ సంగీతం ఉంది పరలోకంలో. గనుక ఇది పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. ఈనాడు కొంతమంది ఆమోసు గ్రంథంలో ఉన్న ఒక మాటను తీసుకొని సంగీతం అంటే దేవునికి అసహ్యం, ఇన్స్ట్రుమెంట్స్ వాడొద్దు అని చెప్పేటువంటిది ఇది లేఖనానికి విరుద్ధం. ఇది అసత్యము, ఇది దయ్యముల బోధ, దయ్యముల బోధ. గనుక వాయిద్యాలు వాయించాలి, అది దేవునికి మహిమకరంగా వాయించాలి. గనుక ఈ విషయాన్ని అందరూ కూడా మరి తెలుసుకొని గుర్తుపెట్టుకోండి. వాయిద్యాలు వాయించాలి సంఘాలలో. కనుక వాయిద్యాలు వాయించకూడదు అనేటువంటిది ఇది అబద్ధ బోధ, దయ్యముల బోధ, ఇది అసత్య బోధ. కనుక ఈ బోధను తీసేసుకోండి మనసులో, మైండ్లకించి. ఎవరైతే దీన్ని పాటిస్తున్నారో వారికి చెప్పండి, మారు మనసు పొందమని చెప్పండి. మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు, మన్నిస్తాడు. కనుక దేవుడు అందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.